యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మరొకసారి నూతనమైన ఆదివారంలోకి అడుగు పెట్టడానికి దేవుడు మన అందరినీ తీసుకొచ్చిన విధానం బట్టి దేవుని నామానికి మహిమ కలుగుగాక. అందుకనే దేవుని సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం కలదని దేవుని వాక్యం చెప్తుంది. ఇన్ హిస్ ప్రెజెన్స్ దేర్ ఇస్ ఎ ఫుల్నెస్ ఆఫ్ జాయ్. ఎప్పుడైతే దేవుని సన్నిధికి వచ్చామో దేవుడు ఏం మాట్లాడతాడని మనం ఆతృతగా చూడగలగాలి. అందుకనే దావీదు అంటాడు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నా ప్రాణం నీ కొరకు ఆశపడుతుంది ప్రభా. అందుకనే దావీదు అంటాడు, రాత్రంతయు క్రొవ్వు మెదడు దొరికినట్టు నీ సన్నిధిలో కనిపెట్టినప్పుడు అంత నూతనమైన ప్రత్యక్షతలు మాకు దొరుకుతాయ్యా. ఈరోజు దేవుని సన్నిధిలో కనిపెడదాం. దేవుని సన్నిధిలో కూర్చుని మనము ఇటు అటు అనాలోచన ఉండకంట దేవుడు ఏం మాట్లాడతాడో ఆ వాక్యం మీద కేంద్రీకృతం అవ్వగలిగితే దేవుడు తప్పనిసరిగా మాట్లాడడానికి ఇష్టపడే దేవుడు. ఈరోజు ఈ ఉదయకాల సమయంలో మనందరికీ పరిచయమైందే మత్తయి సువార్త, మార్కు, లూకా, యోహాను. ఈ 3 సువార్తల్లోని 40 ఉపమానాలు ఉంటాయి, పోల్చి చెప్పేవి. కొన్ని మనం చదువుతున్నప్పుడు చాలా సులువుగా ఉంటుంది, కానీ ప్రాడికల్స్ అన్న గురించి లూకా సువార్త 15వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. చాలామందికి ఈ ప్రాడికల్స్ అనగానే చిన్నప్పటి నుంచి మేము విన్నదే, లేకపోతే కొన్ని వందల సార్లు ఈ యొక్క కథ మనము సండే స్కూల్లో కూడా నాటికల రూపంలో వేశాం. ఇవన్నీ కూడా మంచిదే, కాకపోతే ఒక నూతనమైన విధానంలో ఈరోజు మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. ఆ యొక్క లూకా సువార్త 15వ అధ్యాయంలో 32 వచనాలు ఉంటాయి. మొదటి పారాగ్రాఫ్, రెండో పారాగ్రాఫ్. అక్కడ 3 పోయినవి మరలా తిరిగి పొందుకున్నట్టు కనబడుతుంది. మొదటిది చూసినట్లయితే అక్కడ 100 గొర్రెల్లో గొర్రె తప్పిపోద్ది. మరలా ఆ గొర్రె తప్పిపోయినప్పుడు, లేకపోతే ఆ గొర్రె ఆ ఒక 99 గొర్రెలను విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు మరలా కాపరి వెళ్ళి వెతికి తీసుకొని వస్తాడు. దాన్ని బట్టి సంతోషిస్తాడు. మరలా 10 నాణ్యాల్లో ఒక నాణ్యం పోతుంది. మరలా ఆ నాణ్యం దొరికినప్పుడు అందరికీ చెప్తుంది నాకు నాణ్యం దొరికిందని. కానీ 11వ వచనం నుంచి 32వ వచనం వచ్చేసరికల్లా చాలా స్పష్టంగా రాయబడి ఉంటుంది. తప్పిపోయిన కుమారుడు గురించి మాట్లాడతాడు. ఒక తండ్రికి 2 కుమారులు ఉంటారు. ఈరోజు నేను తప్పిపోయిన కుమారుడు గురించి మాట్లాడను, కానీ పెద్ద కుమారుడు గురించి మాట్లాడాలని నేను ఆశపడతాను. అందరూ కూడా తప్పిపోయిన కుమారుడు చాలా ధనాన్ని పట్టుకుని వెళ్ళిపోయి పందుల దగ్గర తన చాలా నలిగిపోయిన తర్వాత తనకి బుద్ధి వచ్చినప్పుడు మరలా తండ్రి దగ్గర తిరిగి వచ్చి తన చెప్తున్న మాటలు ఏంటి తెలుసా? అయ్యా, నీకును పరలోకానికి నేను విరోధంగా పాపం చేశాను, నన్ను క్షమించు అంటే, తండ్రి నీకును పరలోకమునకు నేను విరోధంగా పాపం చేశాను. ఈరోజు ఆ లేఖన భాగాన్ని మీ ముందు ఉంచాలని నేను ఆశపడతాను. అందరికి బాగా పరిచయమే లూకా సువార్త 15వ అధ్యాయం 11 నుంచి 32 వచనాలు. ఆ చివరి 5 వచనాలు ధ్యానం చేయాలని నేను ఆశపడతాను. ఒకసారి బైబిల్ గ్రంథం ఉంటే తెరిచి పట్టుకోవడానికి ఇష్టపడదాం. చూడండి, ఆ మాట నేను చదువుతాను. 18వ వచనం, నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధంగా నీ ఎదుటను పాపం చేసింది, ఇక మీదట నీ కుమారుని అని పెంచుకొనుటకు యోగ్యుని కాదు, నన్ను నీ కూలి వాళ్ళను ఒకనిగా పెట్టుకొనమని అతనితో చెప్పునందును అనుకొని లేచి తండ్రి వద్దకు వచ్చాను. ఆ యొక్క కింద వచనం చూసినట్లు 17వ వచనం, అయితే బుద్ధి వచ్చినప్పుడు. ఇవన్నీ కూడా తప్పిపోయిన కుమారుల్లో జరిగిన సంఘటన. జాగ్రత్తగా ఆలోచిద్దాం. తప్పిపోయిన కుమారుడు బుద్ధి వచ్చినప్పుడు, అయ్యా నీకును పరలోకానికి నేను విరోధంగా పాపం చేశాను, రియలైజేషన్లోకి వచ్చాడు. మరలా తిరిగి తండ్రి దగ్గరికి వచ్చాడు. కానీ ఈ రోజుల్లో మనము తప్పిపోయిన చాలామంది మరలా తిరిగి దేవుని కోసం బ్రతుకుతున్నారు. అందుకని బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, మొదటివాడు కడపటివాడును, కడపటివాడు మొదటివాడును. ఈరోజు మనందరము కూడా తప్పిపోయిన కుమారులం కాదు, పెద్ద కుమారులం అయి ఉన్నాము. మన స్పందన ఏంటో ఒకసారి ఆలోచిద్దాం. ఈరోజు బైబిల్ గ్రంథంలో ఆ పెద్ద కుమారుడు గురించి ధ్యానం చేయాలని నేను ఆశపడతాను. తప్పిపోయిన కుమారుడు గురించి మనం అందరం ధ్యానం చేస్తాం. తప్పిపోయాడు, మరలా తిరిగి బుద్ధి వచ్చింది, మరలా ఆయన పాపాన్ని తెలుసుకున్నాడు, పశ్చాత్తాపంలోకి వచ్చాడు, తండ్రి హత్తుకున్నాడు, తండ్రి ఉంగరం పెట్టాడు, తండ్రి విందు జరిగించాడు. ఇవన్నీ కూడా మనకు తెలిసినవే. కానీ తండ్రితో ఉన్న పెద్ద కుమారుడు చిన్న కుమారుడి కంటే దౌర్భాగ్యంగా ఆలోచిస్తున్నాడు. ఈరోజు సంఘం వెలుపలికి వెళ్ళిపోయిన వాళ్ళు వదిలే, సంఘంలో ఉన్న నువ్వు క్రీస్తుని గురించిన అవగాహన కోల్పోతున్నావు. యేసుప్రభు హృదయాన్ని తెలుసుకోలేకపోతున్నావు, సేవకుడిని అర్థం చేసుకోలేకపోతున్నావు. ఈరోజు నీ వ్యక్తిగత శైలిని మార్చుకోలేకపోతున్నావు. నువ్వు తండ్రితోటే ఉన్నావు, సంఘంలోనే ఉన్నావు, ప్రతి మీటింగ్లో ఉన్నావు, ప్రతి ప్రార్థనలో ఉన్నావు, ప్రతి ఉపవాస ప్రార్థనలో ఉన్నావు, ప్రతి కన్నీటి ప్రార్థనలో ఉన్నావు, ప్రత్యేకమైన ప్రార్థనలో ఉన్నావు, అన్నిటిలో ఉంటున్నావు. కానీ నీ వైఖరిని మార్చుకోలేకపోతున్నావు. అది బాధాకరం. ఈరోజు పెద్ద కుమారుని మీకు పరిచయం చేయాలని నేను ఆశపడుతున్నాను ప్రియులారా. ఒకసారి బైబిల్ గ్రంథం ఉన్నట్లయితే ఒకసారి నేను చదువుతాను, జాగ్రత్త వినడానికి ఇష్టపడదాం. లూకా సువార్త 15వ అధ్యాయము 25వ వచనం నేను చదువుతాను, జాగ్రత్త వినండి. అప్పుడు అతన్ని పెద్ద కుమారుడు పొలంలో ఉండెను. వాడు పొలంలో నుండి వచ్చుచా ఇంటి దగ్గరికి రాగా
వాయిద్యములు నాట్యమును జరుగుట విని దాసుల్లో ఒకని పిలిచి ఇవి ఏమిటని అడుగగా ఆ దాసుడు అతనితో, నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు, అతడు తన యొద్దకు సురక్షితంగా వచ్చినందున నీ తండ్రి క్రొవ్విన దూడను వధించినని. అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనొల్లక పోయాను గనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని బతిమాలుకొనెను. ఇక్కడ చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా మాట్లాడుతుంది కదా. అక్కడ చూసినట్లయితే 28వ వచనం, అయితే అతడు కోప్పడి, 29వ వచనం చూడండి, అందుకు అతడు, తండ్రి ఇదిగో ఇన్నేళ్ళ నుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞ నేనెన్నడూనూ మీరలేదే, అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడూ ఒక మేకపిల్లని ఇవ్వలేదు. ఇలా చదువుకుంటూ వెళ్తే పెద్ద కుమారుడు యొక్క ఇంటెన్షన్ అర్థమవుతుంది. మొదటిది చూడండి, ఒక మాట చెప్తున్నాను ఈరోజు, ఒక 5 విషయాలు మీ ముందు ఉంచాలని నేను ఆశపడతాను. ఈరోజు నువ్వు సంఘంలో ఉంటున్నావు, సంఘంలో పాలిభాగస్తుడిగా ఉంటున్నావు, వాక్యాన్ని చదువుతున్నావు, దేవుని సన్నిధికి వస్తున్నావు, ఉపవాస ప్రార్థనకు వస్తున్నావు, ఆల్ నైట్ ప్రేయర్లకు వస్తున్నావు, ఒకప్పుడు సేవకుడితో కలిసే ఉన్నావు, కానీ నువ్వు క్రీస్తుని గురించిన అవగాహన లేదు నీకు. పెద్ద కుమారుడు తండ్రితోటే ఉన్నాడు, పెద్ద కుమారుడు తండ్రితోటే వ్యవసాయం చేస్తున్నాడు, పెద్ద కుమారుడు తండ్రితోటే కలిసి ఉన్నాడు, కానీ తండ్రిని అర్థం చేసుకోలేకపోయాడు. ఈరోజు మొదటిది చూసినట్లయితే 27వ వచనం చూడండి, అక్కడ ఏమని రాస్తున్నాడో, 28వ వచనం, అయితే అతడు కోప్పడి లోపలికి వెళ్ళనొల్లకపోయాను. చూడండి, కోపం ఎందుకు వచ్చింది? తండ్రి గురించి తెలియలేదు. తండ్రి ఎవరినైనా క్షమిస్తాడు, క్షమించే గుణం నా తండ్రికి ఉందని మర్చిపోయాడు. దేవుడు కనికరం కలిగిన దేవుడు, దేవుడు క్షమించే దేవుడు, దేవుడు ఎప్పుడు కూడా ప్రేమించే దేవుడు. కుమారుడు వెళ్ళిపోయాడు, తిరిగి వచ్చాక నా తండ్రి క్షమించి ఉంటాడులే. ఎందుకు తెలుసా? నా తండ్రి నన్నే ఎన్నోసార్లు క్షమించాడు, లేకపోతే నా పనివారులు ఎంతోమందినో క్షమించాడు. ఈరోజు నీకు మొదటి విషయము, యూ డోంట్ అండర్స్టాండ్ ద హార్ట్ ఆఫ్ జీసస్. నువ్వు క్రీస్తు యొక్క హృదయాన్ని అర్థం చేసుకోలేకపోతున్నావు. ఈరోజు నీ క్రీస్తు హృదయంగా అర్థమైపోతే నువ్వు ఎలా బ్రతకాలో తెలిసిపోద్ది, నీ వైఖరి మారిపోద్ది, నీ ఆలోచన విధానం మారిపోద్ది, నువ్వు జీవించే విధానం మారిపోద్ది. అందుకని అంటాడు బైబిల్ గ్రంథం నిర్గమకాండం 32వ అధ్యాయంలో మనం చదువుకుంటూ వెళ్ళిపోతే, ఇజ్రాయేల్ ప్రజలందరూ అహరోనుతో కలిసి ఒక దూడను తయారు చేసి వాళ్ళకి నచ్చినట్టు జీవిస్తున్న టైంలోని మోషే కొండ మీద నుంచి కిందకు వచ్చాక దేవుడు అంటాడు, ప్రభు వీళ్ళందరినీ నేను చంపేస్తాను మోషే, నువ్వు సైడ్లేగా అంటాడు. కానీ మోషే అంటాడు, ప్రభా నువ్వు ఎంత గొప్ప దేవుడివి, వీళ్ళని చంపేయడానిక తీసుకొచ్చావు. మోషే తండ్రి యొక్క దేవాది దేవుని యొక్క హృదయాన్ని అర్థం చేసుకున్నాడు కనుకే ఇజ్రాయేల్ ప్రజలు ఆ యొక్క ఎడారిలో 40 సంవత్సరాలు నడిపించబడ్డారు. ప్రియులారా, ఈరోజు నువ్వు దేవుని గురించిన అర్థం తెలియట్లేదేమో, క్రీస్తు యొక్క హృదయాన్ని అర్థం చేసుకోలేకపోతాం, దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకోలేకపోతాం. మొదటి విషయం మరలా చెప్తున్నాను, కోపపడకూడదు. తండ్రిని అర్థం చేసుకోలేదు కాబట్టి కుమారుడు రాగానే, తమ్ముడు రాగానే వీడికి కోపం వచ్చేసిందట. ఈరోజు నేను అంటాను, నువ్వు తండ్రి హృదయాన్ని అర్థం చేసుకో, క్రీస్తు హృదయాన్ని అర్థం చేసుకో, వాక్యాన్ని ప్రతిరోజు క్షుణ్ణంగా అర్థం చేసుకో. అందుకంటాడు కదా, వాక్యాన్ని ఎంత ఎక్కువగా అర్థం చేసుకుంటే అంత నీ జీవితం మెరుగుపరచబడుతుంది. ఈరోజు మర్చిపోకు. రెండో విషయం చెప్తున్నాను చూడండి, అక్కడ జాగ్రత్త కింద చదువుకుని వెళ్తే, అయితే అతడు కోప్పడి లోపడి వెళ్ళనొల్లకపోయాను గనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని బతిమలాడుకోండి. రెండోది రిక్వెస్ట్ చేస్తున్నాడట తండ్రి. ఈరోజు నేను బ్రతిమలాడాలా? ఆయన నీకు రక్షణ ఇచ్చాడు, ప్రతిరోజు నేను కాపాడుతున్నాను, నేను విడిపిస్తున్నాడు, బలపరుస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు. ఇంకెందుకు ఆయన నేను బ్రతిమలాడాలా ఈరోజు? కానీ దేవుడు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అందుకే చాలామంది సేవకులు సంఘానికి రండి, అమ్మ ఆదివారం సంఘానికి రండి, అమ్మ ఉపవాస ప్రార్థనకి రండి, నిన్ను బ్రతిమలాడుకుంటున్నాడు. తప్పిపోయినాడు, సంఘానికి రాలేనోడు, క్రీస్తుని విడిచిపెట్టి వెళ్ళిపోయినాడు ఒకలాగా ఉన్నాడేమో, కానీ సంఘంలో ఉండి నువ్వు కూడా క్రీస్తు యొక్క హృదయాన్ని అర్థం చేసుకోలేక, వాక్యముని గురించి విలువను అర్థం చేసుకోలేక, లేకపోతే క్రీస్తుని గురించి అవగాహన నీకు లేక, లేకపోతే సంఘం యొక్క విలువలు నీకు తెలియక నిన్ను కూడా బ్రతిమలాడుకోవాల్సి వస్తుంది. ఆదివారం సంఘానికి రండి, సంఘం మానేయకండి, మీకు ఎన్ని పనులు ఉన్నా సంఘానికి రండి, మీకు నచ్చిన టైంలోనైనా రండి, వాక్యం టైంలో రండి. బతిమలాడుకోవాలా? అసలు దేవుని యొక్క కృప లేకపోతే నువ్వు బ్రతకగలవా? దేవుని యొక్క కృప లేకపోతే నువ్వు జీవించగలవా? రెండో విషయము, దేవుడు నేను రిక్వెస్ట్ చేస్తున్నాడు. అందుకంటాడు, ఎన్నిసార్లు చెప్తున్నా విననోళ్ళని వాడు, ఎన్నిసార్లు గద్దిస్తున్నా లోబడినోడని వాడు తిరిగి లేకుండా హఠాత్తుగా నశించిపోతాడు. ప్రియులారా, ఎన్నిసార్లు దేవుడు చెప్తున్నాడు, రా సంఘానికి, విడిచిపెట్టు విడిచిపెట్టు విడిచిపెట్టు. గాడ్ ఈజ్ షోయింగ్ ద కంపాషన్. దేవుడు కనికరాన్ని చూపెడుతున్నాడు, దాన్ని నువ్వు ఆసరాగా వాడుకుంటున్నావేమో. ఈరోజు క్రీస్తు యొక్క హృదయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం. ప్రియులారా, మర్చిపోవద్దు. మొదటి విషయం మరలా చెప్తున్నాను, తండ్రిని యొక్క హృదయాన్ని అర్థం చేసుకోలేకపోయాడు. రెండోది, తండ్రే బయటకు వచ్చి బతిమలాడుకుంటున్నాడు. అందుకనే 2024 సంవత్సరాల క్రితము యేసు ప్రభు ఈ భూమి మీదకి నీ కొరకు వచ్చాడు.
అప్పటికే ప్రవక్తల ద్వారా వినబడ్డాయి, అప్పటికే లేఖనాలు తెలియజేయబడ్డాయి, అనేకమైన అద్భుతాలు జరిగాయి. అవన్నీ కూడా ఎక్కలేదేమో. ఈరోజు ప్రభు నీతోటే మాట్లాడుతున్నాడు. నేను రిక్వెస్ట్ చేస్తున్నాడు, నేను బ్రతిమలాడుకుంటున్నాడు. రా సంఘానికి, దేవుని కోసం బ్రతుకు. ఆయన నమ్ముకున్నవాడు ఎన్నడూ సిగ్గుపరచలేరు ప్రియులరా. ఎందుకు నువ్వు భయపడుతున్నావు? ఎందుకు నువ్వు ప్రతి విషయానికి ఎందుకు అనాలోచనంగా ఉంటున్నావు? దేవుడు చేస్తాను అంటే చేస్తాడు. దేవుడు జరిగించే దేవుడు. బైబిల్ గ్రంథంలో చదువుకుని వెళ్ళిపోతే ఎన్ని అద్భుతాలు జరిగి ఉంటాయి. దేవుడు నేను రిక్వెస్ట్ చేయాలా ఆదివారం సంఘానికి రాని, లేదా నీ సేవకుడు నేను బ్రతిమలాడుకోవాలా సంఘం మానీకని? లేదు, ఎవరు చెప్పకూడదు. ఆదివారము విశ్రాంతి దినము నా దేవుడితో నేను గడిపే సమయం అని గుర్తెరగాలి. అందుకే లేవికాండంలో ఉంటుంది, మీరు వారం అంతా ప్రయాసపడుడి, వారం నాడు ఆదివారము విశ్రాంతి దినము దేవుడు ఏర్పాటు చేసిన దినము నాడు నేను గడపాలి అని గుర్తుంచుకో. మూడో విషయం చూద్దాం. అక్కడ ఏమని అంటున్నాడు చూడండి, 29వ వచనం. ఇన్నేండ్ల నుండి నిన్ను సేవించుచున్నానే. ఇక్కడ ఏమంటున్నాడు 29లో, ఇదిగో ఇన్నేండ్ల నుండి. ఎన్ని సంవత్సరాలు బట్టి సేవ చేస్తున్నావు అని ముఖ్యం కాదు, ఎన్ని సంవత్సరాలు బట్టి సంఘంలో ఉన్నామని ముఖ్యం కాదు. మరి ఇన్ని సంవత్సరాలు ఉంటే తండ్రిని అర్థం చేసుకోలేకపోయావు? తండ్రి నీ కొరకు బయటకు వచ్చి బతిమలాడుకోవాలా? లేకపోతే తండ్రి ఆ యొక్క తప్పిపోయిన ప్రభావాన్ని క్షమించి ఆదరిస్తున్నప్పుడు నీకెందుకు కోపం వస్తుంది? ఇన్ని సంవత్సరాలు బట్టి చాలామంది చెప్పే మాట ఏంటి తెలుసా? సంఘంలో మేము చాలా సంవత్సరాలు బట్టి ఉన్నామండి, చాలా సంవత్సరాలు బట్టి పాస్టర్ గారితో మేము పరిచయాలు పాల్గొన్నాం. మంచిదే, కానీ నువ్వు క్రీస్తుని గురించి పాస్టర్ గారి గురించి అర్థం చేసుకోలేకపోతున్నాం. ఇక్కడ అధిక అంటున్నాడు చూడండి 29వ వచనం, ఇదిగో ఇన్నేండ్ల నుండి నిన్ను సేవించుచున్నానే. సేవించుట, నీ పని చేస్తున్నానే, నీ సేవలో ఉన్నానే, నీ కార్యక్రమంలో, ఆ మీటింగ్లో ఉన్నాను, ఈ మీటింగ్, ఎన్నిట్లో ఉండు. అందుకే అంటాడు ఒక దైవ సేవకుడు, సేవ కంటే సన్నిధిలో ఉండడం ముఖ్యము, క్రియలు చేయడం కంటే కార్యాలు చేయడం అంటే ప్రభు యొక్క పాదాల చెంతకు ఉండడం ముఖ్యం. ప్రియులారా, ఈరోజు నువ్వు మర్చిపోతున్నావు. నువ్వేమని చెప్తావు తెలుసా? పాస్టర్ గారు మేము చాలా సంవత్సరాలు బట్టి మీతోటే ఉన్నాం, సంఘంలో మేము ఎప్పటి నుంచో ఉన్నాం, పునాదులు వైపు. అందుకనే దేవుని వాక్యం అంటాడు, పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏం చేయగలడు? సంఘానికి పునాదులు లేని కాంచి నువ్వు ఉన్నావేమో కానీ నీ పునాదులు సరిగ్గా లేవు. ఒకసారి జాగ్రత్త చూసుకో. ఎన్ని సంవత్సరాలు బట్టి ఉన్నావు కాదు, ఎంత దగ్గరగా ఉన్నావు ప్రభు కొరకు. ఎన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నావని కాదు, ఎంతగా ప్రభు సన్నిధిలో గడుపుతున్నావు అని ముఖ్యము. ఎన్ని మీటింగులు పెట్టావన్నది కాదు, ఎంత మంచిగా ప్రభు సన్నిధిలో బ్రతుకుతున్నావు అన్నది ముఖ్యము. కొన్నిసార్లు అనుకున్నా, నేను అనేకమైన ప్రత్యేకమైన కార్యక్రమాలు చేశానండి. ప్రత్యేకమైన కార్యక్రమాలు చేయడం కాదు ప్రభు కోరుకునేది. ప్రభు సన్నిధిలో పరిశుద్ధంగా బ్రతకడం ప్రభు కోరుకుంటాడు. ఇక్కడ పెద్ద కుమారుడు అదే అంటున్నాడు, ఇన్నేండ్లు బట్టి నీతోటే ఉన్నాను. ఆయనతో ఉంటే ఆయన నీకేమై ఉన్నాడో అర్థమైపోవాలి, ఆయన హృదయం నీకు తెలిసిపోవాలి. ఆయన బతిమలాడుకోకూడదు, నువ్వు చెప్పాలి, నా తండ్రి ఇంతే, ఎవరినైనా క్షమించగలడు. అందుకే లోక 19:10 ఏముంటుంది? నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడని బైబిల్ చెప్తుంటే అసలు నీకు యేసు ప్రభు గురించి అవగాహన లేదు. అందుకే పాస్టర్ గారి మీద తిరగబడిపోతావు, సంఘాన్ని పాడు చేస్తావు. నీ ఒక్కడి బట్టే సంఘం పాడైపోతుందేమో. ఈరోజు నీ వైఖరిని మార్చుకో, నీ జీవితాన్ని మార్చుకో. ఎన్ని సంవత్సరాలు బట్టి ఉన్నావు చెప్పు? నీకు ఇంకా సేవకుడి గురించి అర్థం అవట్లేదు, క్రీస్తు గురించి అర్థం అవట్లేదు. సంఘము, క్రీస్తు శరీరము, క్షేమాభివృద్ధి కొరకు మనం అందరం ప్రయాసపడాలన్న సత్యాన్ని మర్చిపోతున్నాం. ఈరోజు మర్చిపోకు నువ్వు. అందుకే అంటాడు కదా, ఒకరోజు వస్తుంది, వాని క్రియలను బట్టి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. జాగ్రత్త సుమి. నేను ఎన్ని సంవత్సరాలు బట్టి పరిచర్యలో ఉంటే కాదు, ప్రభు సన్నిధిలో ఉన్నావో లేదో చూసుకో. ప్రభా అందుకంటాడు కదా, ప్రభా నీ నామం ఇది చేశాను అది చేశాను అంటే మీరెవరో నాకు తెలియదని దేవుని వాక్యం చెప్తుంది. మూడో విషయం మరలా చెప్తున్నాను, ఎన్ని సంవత్సరాలు బట్టి ఉన్నావు కాదు, ఎంత సన్నిహితంగా ఉన్నావో ఒకసారి జ్ఞాపకం చేసుకో ప్రియులారా. మనము వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు అర్థమైపోవాలి. మొదటి విషయము, తండ్రితో ఉన్న పెద్ద కుమారుడు కోప్పడ్డాడట. ఎందుకంటే తెలుసా? తండ్రి యొక్క హృదయాన్ని అర్థం చేసుకోవాలి. రెండోది, తండ్రే బయటకు వచ్చి బ్రతిమలాడుకుంటున్నాడు. మూడో విషయం జాగ్రత్త వినండి, ఏంటి తెలుసా? ఇన్ని సంవత్సరాలు బట్టి సేవ చేస్తున్నాడు కానీ ఆయన సన్నిధిలో లేడు. నువ్వు ఎన్ని సంవత్సరాలు బట్టి సంఘంలో ఉన్నావు కానీ సంఘం క్రీస్తుదని అర్థం అవ్వట్లేదు. అందుకే సంఘాన్ని పాడు చేస్తున్నావు నువ్వు. మరలా చెప్తున్నాను, నువ్వు సంఘాన్ని పాడు చేయి. అందుకంటాడు కదా, నా ఆలయాన్ని పాడు చేసి వాడిని నేను పాడు చేస్తాను. అందులో ఏమాత్రం సందేహం లేదు. యేసు ప్రభు కొరడా పట్టుకుని ఆలయాన్ని పాడు చేస్తున్న వాడిని కొట్టి బయటికి పంపించేశాడట. ఈరోజు నువ్వెంత చెప్పు? దేన్ని చూసుకుని గర్వపడిపోతున్నావు? దేన్ని చూసుకుని అహంకారం, దేన్ని చూసుకుని నువ్వు అంతగా పేటరెక్కిపోతున్నావు? జాగ్రత్త సుమి, దేవుడు చూస్తున్నాడు దేవుడు. అందుకనే కీర్తన 139 అంటాడు, నువ్వు నిలబడుట, కూర్చుండుట, లేచుట సమస్తము ఆయనకి తెలుసు. ఆయనకి సమస్తము తెలుసు. మర్చిపోవద్దు ప్రియులారా. నాలుగో విషయం చూద్దాం. ఆ కిందకి అలా వెళ్తే చూడండి, నేను చదువుతాను, జాగ్రత్త వినండి. 29వ వచనం 2వ లైన్, నేనెన్నడూ మేరలేదే,
నీ ఆజ్ఞను, అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడూ ఒక మేకపిల్లనైనా ఇవ్వలేదు. అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడికి రాగానే వీని కొరకు క్రొవ్విన దోవను వధించితివి అని చెప్పాను. చూడండి, పెద్ద కుమారుడి యొక్క ఇంటెన్షన్ ఏంటి తెలుసా? వాడు తండ్రితో ఉన్నాడు కానీ లోకాశలు ఉన్నాయి. నేను ఎప్పుడు బయట స్నేహితులతో ఆనందించలేదే, నేను ఎప్పుడు కూడా అందరిలాగా వెళ్ళిపోయి డబ్బుని వృధా చేయలేదే. అసలు నీకు గతం ఎందుకు గుర్తొస్తుంది? లోకం ఎందుకు ఆలోచనలోకి వస్తుంది? 4వ విషయం నేను చెప్తున్నాను, నువ్వు ఇంకా లోక ఆశలు కలిగి ఉండి ఏదో తప్పక దేవుని సన్నిధికి వస్తున్నానండి, నేను లోకంలోకి వెళ్తే ఆనందించేదునా అని ఏ రోజైతే అంటావో ఆ రోజే నువ్వు దేవునికి దూరం అయిపోయావు. అందుకని అపోస్తులైన పౌలు రోమీలకు రాస్తే 8వ పత్రికలో అంటాడు, రోమీల పత్రిక 8వ అధ్యాయం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, కష్టమందును నష్టమందును కలిమి అందును వ్యాధి అందును బాధ అందు మరి ఏదైనాను క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎడబాప నేరదు. గట్టిగా చెప్పట్లు కూడా దేవుని నామాన్ని ఇచ్చిందా ప్రియులారా? క్రీస్తు ప్రేమ నుండి ఏది వేరు చేయకూడదు ప్రియులారా. ఈరోజు నువ్వు ఇంకా నేను స్నేహితులతో ఆనందిస్తే బాగుండు, నేను ఒకప్పుడు సేవకు రాకముందు ఆ ఉద్యోగం చేస్తే బాగుండు, నేను దేవుళ్ళలోకి వచ్చాక చెప్పకవన్నీ వెనుకున్న వాటిని మరిచి ముందును వాటి కొరకు వేగిరపడాలి. నువ్వు క్రైస్తుడు అయిపోయావు, క్రీస్తు రక్తం చేత కడగబడిన నువ్వు క్రీస్తు కొరకే బ్రతకగలగాలి. ఇంకా నేను స్నేహితులతో ఉంటే బాగున్నాను, నేను లోకంలో ఉంటే ఇంకా ఇంకా అవేమి చెప్పక అవి చెప్తున్నావు అంటే నేను మరలా చెప్తున్నాను, నువ్వు దేవుని సేవలో ఉన్నావు తప్ప ఆయన సన్నిధిలో లేవు. ఆమేన్, హల్లెలూయా. 5వ విషయం చూపెట్టి నేను ముగించాలని నేను ఆశపడుతున్నాను ప్రియులారా. 5వ విషయాన్ని మనం చూడడానికి ఇష్టపడదాం. చివరి మాట నేను ముగించేస్తాను. యేసు ప్రభు మాట్లాడుతున్న మాట, తండ్రి అయిన దేవుడు మాట్లాడుతున్న మాట, ఈరోజు నీతోటి నాతోటి మాట్లాడుతున్న మాట. ఈ మాట అండర్లైన్ చేసుకోవడానికి ఇష్టపడదాం. 31వ వచనం, అందుకు అతడు, కుమారుడా నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నీ నీవి. చూడండి, ఆ మాట చదువుతున్నప్పుడు నావన్నీ నీవి, మనం సంతోషింపడి ఆనందించుటే యుక్తమే. నావన్నీ నీవి. ఈరోజు అసలు నువ్వు దేవుని సన్నిధిలో ఉంటే ఏదైతే దేవుడు కలిగి ఉన్నాడో సమస్తం నీవే, సమస్తం నీవే ప్రియులారా. మొదటి నుంచి చదువుకెళ్తుంటే ఎంత బాధ అనిపిస్తుందో ఒకసారి ఆలోచించండి. పెద్ద కుమారుడు తండ్రితో ఉంటూ ఆలోచన విధానం బాగోలేదు, తండ్రితో ఉంటూ ఆ యొక్క వైఖరి బాగోలేదు, తండ్రితో ఉంటూ ఇంకా లోకాశల మీద కలిగి ఉన్నాడు, తండ్రితో ఉంటూ లోకంలో నేను ఆనందిస్తే బాగున్నాను అనుకుంటున్నాడు. ఈరోజు నువ్వు సంఘంలో ఉంటూ వాక్యము తెలుసుకొని ఇన్ని సంవత్సరాలు బట్టి క్రైస్తుడిగా ఉన్నా ఇంకా నువ్వు పెద్ద కుమారుడిగా ఉన్నావేమో. ఈరోజు నీ వైఖరిని మార్చుకో, ఆయనవన్నీ నీవే. అందుకనే మత్తయి సువార్తలు అంటాడు కదా, మొదట నా నీతిని రాజ్యాన్ని వెతుకుడి, సమస్తము నీ వెంట వస్తాయి. ఎందుకు భయపడిపోతావు? నీ పిల్లల ఎడ్యుకేషన్ గురించి భయపడకో, నీ భవిష్యత్తు గురించి భయపడకో, అయ్యో నా కుటుంబ వ్యవస్థ ఏమైపోద్దని భయపడకో. కొన్నిసార్లు కొంతమందికి ఉద్యోగాలు వస్తే, వ్యాపారాలు వస్తే, ధనము వస్తే, పిల్లలు వస్తే, అన్నీ వస్తే గర్వం రాకూడదు. అవన్నీ ఎందుకు తెలుసా? ప్రభువుకి నిన్ను దగ్గర చేయడానికి అవన్నీ దేవుడిచ్చాడు. అవన్నీ ఉంటే నీకు ప్రెజర్ పెరిగిపోద్దేమో, బైబిల్ చదవలేవేమో, ప్రార్థన చేయలేవేమో, సంఘానికి రాలేవేమో అని దేవుడు నీ గురించి భవిష్యత్తుని ఎరిగి నీకు అవన్నీ ఇస్తే ఈరోజు దేవుడినే తృణీకరించుకుని నువ్వు దూరం అయిపోతున్నావేమో. జాగ్రత్త, దేవుడు నీతోటే మాట్లాడుతున్నాడు. మొదటి విషయము, పెద్ద కుమారుల్లో చూస్తే కోపపడ్డాడట. ఎందుకు తెలుసా? తండ్రి హృదయాన్ని అర్థం చేసుకోలేదు. రెండోది మనకు అర్థమైపోతుంది, అక్కడ తండ్రి బయటకు వచ్చి బతిమలాడుకుంటున్నాడు. ఈరోజు ఎన్నిసార్లు దేవుడిని ఎందుకు బతిమలాడుతున్నాడు? రా సంఘానికి, వెనుకున్న వాటిని మరిచి ముందుని కొరకు వేగిరపడు అని ఎన్నిసార్లు చెప్పాడు. 3వ విషయం అక్కడ చూసినట్లయితే, ప్రభా నీ తండ్రి నేను ఇన్నేళ్ళు బట్టి సేవ చేస్తున్నాను, ఇన్నేళ్ళు బట్టి నీతోటే కదా నేను పనిలో పాలుభాగస్తుడిగా ఉన్నాను. పాలుభాగస్తుడిగా ఉండడం కాదు, ఆయనతో మమేకమైపోవాలి. అందుకే యోహాను 15వ అధ్యాయంలో అంటాడు కదా, నేను ద్రాక్షావల్లిని మీరు తీగలై ఉండాలట. ఆయనలో ఏ ఫలాలు ఉంటాయో మనలో అవే ఫలాలు ఉంటాయి. ఆయన ఎలా ఆలోచిస్తాడో మనం అలా ఆలోచిస్తాడు. ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. అందుకే నేను 4వ పాయింట్కి వచ్చేసరికి ఏమంటున్నాడట, నేను కూడా స్నేహితులతో వెళ్ళి ఆనందిస్తాను. ఇది సమయం కాదు ప్రియులారా, ఇది సమయం కాదు. 5వది అంటున్నాడు, అవన్నీ కూడా నీవే అని చెప్తున్నాడు. ఒక మాట చెప్తాను, ఒకసారి ఆలోచించండి. ఆదికాండం 39వ అధ్యాయంలో చూసినట్లయితే, పోతీఫరు భార్య యోసేపుని బలవంతం చేస్తుంది. యోసేపు తన పై వస్త్రాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోకముందు ఒక మాట చెప్తాడు. మీరు కూడా 39వ అధ్యాయం ఆదికాండం చదవడానికి ప్రయత్నించండి. హౌ కెన్ ఐ డూ ఎ వికెట్ థింగ్ అగైనెస్ట్ టు మై గాడ్? ఎంత దుష్కార్యము నా దేవునికి ఎలా చేస్తాను? నా దేవునికి వేరుగా నేను ఇలాంటి నా దేవుని హృదయాన్ని బాధ పెట్టే పని నేను ఎలా చేస్తాను? నా దేవునికి ఇష్టం లేదు కనుక నేను చేయను అంటున్నాడు. ఈరోజు నువ్వు దేవునికి ఇష్టం లేనిది ఏదైనా చేస్తే విడిచిపెట్టి ప్రభు వైపు చూడడానికి ఇష్టపడు. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించడానికి ఇష్టపడతాడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ఉన్న స్థలాల్లో మా తండ్రి, మా ప్రభువా,
ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారు, ఈ కార్యక్రమాన్ని చూస్తున్న వారు, ఈరోజు మా సంఘంలో నువ్వు మాట్లాడిన విధానం బట్టి నీకు మాత్రం మహిమ కలుగును గాక. ప్రభా, అనేక సార్లు నేను అర్థం చేసుకోలేకపోతాం, అనేక సార్లు నీ హృదయం అర్థం అవ్వలేకపోతుంది, అనేక సార్లు నీ లేఖనం అర్థం అవ్వట్లేదయ్యా. మాకు అర్థం చేసుకునే మనసును దయచే. ఇంకా లోకాశలు మాలో పని చేయకూడదు, లోక తలంపులు మాలో పని చేయకూడదు. ఎందుకంటే ఈ లోక స్నేహం నీతో వైరమని వాక్యం చెప్తుంది కదా. నీతో జతపరచబడి, నీతో అంటుకట్టబడి, నీలో ఉండగలిగే కృపను దయచే. మేము ఎన్నో సంవత్సరాలు బట్టి నీ సేవలో ఉన్నాం తప్ప నీ సన్నిధిని అనుభవించలేకపోతున్నామేమయ్యా. ఈరోజు ఎంత స్పష్టంగా మాట్లాడో విన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనందరినీ దీవించును గాక.